సార్ కాంగ్రెస్ గవర్నమెంటు కొలువుదీరగానే యుద్ధ ప్రాతిపదికన 6 గ్యారంటీల హామీల్లో నుంచి ఒక 2 అయితే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేశారు. ఒకటేమో మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రెండోది ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంపు. దాంట్లో మహిళల్ని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం విషయానికొస్తే మొదట అన్ని బస్సుల్లో అన్నారు. ఇప్పుడు కొంతవరకే పరిమితం చేశారు. ఆర్డినరీ ఎక్స్‌ప్రెస్‌కి మాత్రమే పరిమితం చేశారని ఇప్పటికే ప్రతిపక్షాలు స్టార్ట్ చేశాయి. ఈ రెండిటికి సంబంధించి విశ్లేషించండి. ముందు ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం అనేటువంటి దాన్ని చూస్తే ఇది తెలంగాణలో కొత్తగా ప్రారంభమైంది కాదు. తమిళనాడు, ఢిల్లీ, అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాలు, కర్ణాటకలో 5వ రాష్ట్రంగా ఉన్నది. మిగిలినటువంటి రాష్ట్రాల యొక్క అనుభవాలని చూసినప్పుడు శ్రామిక మహిళలకి అంటే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా ఇంటి స్థలం నుంచి పని స్థలానికి వెళ్ళి పనిచేసేటువంటి వ్యవసాయ కార్మికులైనా ఎవరైనా కానీ, లేదా ఉద్యోగులైనా ఎవరికైనా కానీ అది డెఫినెట్గా నెలకి 2,000 నుంచి 3,000 వరకు కూడా కొంతమందికి ఆర్థికంగా వెసులుబాటు అనేటువంటిది స్పష్టమైంది. అయితే దీనికి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటిది లేదా ఈ కోల్పోయేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వాలు ఆర్టీసీలకి రీఎంబర్స్ చేయకపోతే అవి అప్పుల పాలవుతాయి. అది ఒక సమస్యగా ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది కనుక ప్రభుత్వ విభాగంగానే చూడాలి. దానికి లాభ నష్టాలు అనేటువంటిది ప్రభుత్వమే సరి చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అన్ని చోట్ల వచ్చినటువంటి సమస్య ఈ పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా బస్సుల్ని సంఖ్యని పెంచకపోయేట్లయితే మొత్తంగా మహిళలతో సహా అందరూ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆ బస్సుల్ని కొనుగోలు చేయాలంటే తక్షణమే ఇప్పుడు అన్ని డొక్కు బస్సులు ఎక్కువ ఉన్నాయి, వాటిని ఏదో నడిపిస్తున్నారు, కొన్ని ప్రైవేటు లీజుకి తీసుకుంటున్నారు. అందుకని ప్రభుత్వం ముందున్నటువంటి ఇమ్మీడియట్ సవాల్ ఏంటంటే కొత్త బస్సులను కొనుగోలు చేయడం అనేటువంటిది సమస్య. కొత్త బస్సులను ఎన్నింటిని కొనుగోలు చేస్తారు ఏమిటంటే మామూలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలసీ లేదా రాష్ట్రాలకి ఇచ్చినటువంటి ఆదేశాలు అంటే ఏదో ఇవ్వలేదు. 30 ఏళ్ల క్రితమే ఏం చెప్పిందంటే నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా బస్సు సర్వీసుల్ని మనం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించక్కర్లేదు, కొత్త బస్సులు మీరు కొనొద్దు, ఉన్నటువంటి వాటిని వదిలించుకోండి అని చెప్పేసి చెప్పింది. అదొక సంస్కరణలో అదొక భాగం. అందుకనే అప్పటి నుంచి మన ఏపీఎస్ఆర్టీసీ కానీ లేదా ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కానీ దాని ఫలితంగా అనేకమైనటువంటి నష్టాలని చూసింది. రెండవది ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించడానికి కూడా ఆర్టీసీని దెబ్బతీయడానికి గతంలో ఉన్నటువంటి పాలకులు అనుసరించినటువంటి ఎత్తుగడ కూడా మనకు తెలిసిందే. 2000-1500 ఉన్నటువంటి బస్సు కంపెనీలకి ఒక ఛార్జీ అంటే అదనపు ట్యాక్సు, తక్కువగా ఉన్నటువంటి వాటికి తక్కువ ఛార్జీ. ప్రైవేట్ సంస్థల్లో 150 ఉంటాయి తప్ప 1500-2000 బస్సులు ఉండవు కదా. అది ఎందుకు పెట్టారు అంటే ఆర్టీసీని దెబ్బతీయడానికి, ప్రైవేట్ వాళ్ళకి లబ్ధి చేకూర్చి వాళ్ళకి తక్కువ ట్యాక్స్ కనుక వాళ్ళు తక్కువ ఛార్జీలకు తీసుకెళ్తారు, వీళ్ళకి గిట్టుబాటు కాదు కనుక ఛార్జీలు పెంచితే జనం ఎక్కరు. అందుకని పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ప్రభుత్వాలు అనుసరించినటువంటి ఈ విధానాల కారణంగా ఆర్టీసీ నష్టాలు పాలైంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువలన దానికి భిన్నంగా మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కొత్త బస్సుల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది పెద్ద సమస్య, దానికి పెట్టుబడులు. అందుకని ఆర్థికంగా రాబోయేటువంటి 6 నెలల్లోనే ఇది ఒక పెద్ద సమస్యగా ప్రభుత్వం ముందు వస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షలకి లిమిట్ పెంచడం. ఇప్పటికే అంటే గత 5-6 సంవత్సరాలుగా వచ్చినటువంటి వార్తలు, జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఈ కార్పొరేట్ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ అమౌంట్ ప్రభుత్వం రీఎంబర్స్ చేయని కారణంగా అసలు వాళ్ళు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడం మానేశారు. ఒకవేళ తీసుకున్నా కానీ వైద్యం చేయించుకోవడానికి వీలు లేకుండా అరే ఎందుకురా బాబు ఈ తలనొప్పి అని చెప్పేసి జనం బయటకు వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ముందు మీరు డబ్బు కట్టండి, ఆరోగ్యశ్రీ వస్తే మేము ఇస్తామని చెప్పినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి మనకి. అటువంటి పరిస్థితుల్లో ఎవరు కార్పొరేట్ ఆసుపత్రి వైపు వెళ్ళట్లేదు. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చినటువంటి కార్డులను కూడా కార్పొరేట్ ఆసుపత్రులు ఆనర్ చేయడం లేదు. తర్వాత మీ గవర్నమెంట్ ఇస్తుందో లేదో మాకు అనవసరం, ముందు మీరు డబ్బు కట్టండి, గవర్నమెంట్ దగ్గర రీఎంబర్స్ చేసుకోండి. రీఎంబర్స్ చేసుకోమంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము 1,00,000 కంటే మేము అదనంగా ఇవ్వమని చెప్పేసి ఒక సీలింగ్ పెట్టండి. అందుకని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎంత ఖర్చు అయినా కానీ రీఎంబర్స్మెంట్ పెన్షనర్స్ కావచ్చు, ఉద్యోగులు, ఇది ఒక సమస్య ఉంది. అందుకని ఇప్పుడు తక్షణ ప్రభుత్వం ఆ బకాయిలన్నీ ఎన్ని క్లియర్ చేశారు, క్లియర్ చేయకపోయేట్లయితే 10 లక్షలు కాదు 50 లక్షలు అని చెప్పినా కానీ
వాళ్ళు పేషెంట్లను చేర్చుకోకపోతే జనానికి వచ్చేటువంటి ఉపయోగం లేదు. అందుకని రాబోయేటువంటి శ్వేతపత్రంలో ఆ విషయాలు కూడా వెల్లడించాలి. లేదు ఈ పథకం సజావుగా సాగాలంటే ఒక మెకానిజం నెలకో 2 నెలలకు ఒకసారో వచ్చినటువంటి బిల్లులన్నింటినీ కూడా మేము చెల్లిస్తాం అనేటువంటిది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్నట్టుగానే ఆసుపత్రులకు కూడా ఆ విధంగా చెల్లించాలి. ఏదో ఒక మెకానిజం, అటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి మెకానిజం పెట్టుకుంటే సజావుగా సాగుతుంది, జనానికి కూడా ఉపయోగం. లేకపోయేట్లయితే మళ్ళా ఇది ఒక ప్రహసనంగా మారేటువంటి అవకాశం ఉందనేది మనం గమనించాలి. ఇక కార్పొరేట్ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ పథకానికి వచ్చేసరికి రేట్లు అంటే ఒక చికిత్సకు అవసరమైనటువంటి రేట్లని ఇప్పటికే కార్పొరేట్ ఆసుపత్రులు ఏంటంటే మామూలు బయట తీసుకునేటువంటి రేట్లకి ఆరోగ్యశ్రీ రేట్లకి ఎక్కువ ఉన్నాయనేటువంటిది తెలిసింది. ఎందుకు ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారంటే గవర్నమెంట్ సకాలంలో డబ్బులు ఇవ్వదు కనుక ఒకవేళ ఎప్పుడు వచ్చినా 6 నెలలకు వచ్చినా సంవత్సరానికి వచ్చినా మాకేం నష్టం లేదు, మేము అందుకని అదనంగా ఛార్జ్ చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళు ప్రైవేట్గా మనకి చెప్పేటువంటి మాట. రెండోది గవర్నమెంట్ సొమ్మే కదా వేసే బిల్ అని చెప్పేసి నెట్టేసేటువంటి ఇది కూడా ఉంది. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకి ప్రభుత్వాలు స్థలాలను ఇచ్చాయి. ఆ స్థలాలను ఇచ్చినప్పుడు చేసుకునేటువంటి ఒప్పందం ఏంటంటే పేద రోగులకి ఉచితంగా లేదా రాయితీలతో చేస్తామనేటువంటి ఒప్పందాలు ఉన్నాయి, అన్ని కార్పొరేట్లకు ఉన్నాయి. అటువంటి వాటన్నిటినీ కూడా నిర్దిష్టంగా అమలు జరుపుతున్నారా లేదా అనేటువంటిది ప్రభుత్వం నిఘా పెట్టి పరిశీలన పెడితే కొంతమేరకు ప్రభుత్వం మీద భారం కూడా తగ్గుతుంది. అందువలన అసలు అటువంటి సౌకర్యం ఉన్నదనేటువంటిది పేద రోగులకు కూడా తెలియదు. ఒప్పందం మన ప్రభుత్వాలు కార్పొరేట్ ఆసుపత్రులతోటి ఇటువంటి భూములు ఇచ్చాయి, అందుకని మనం వాళ్ళని అడగొచ్చు అనేటువంటిది కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే కార్పొరేట్ ఆసుపత్రులు కాగితాల మీద మేము ఇంతమందికి చికిత్స చేసామని చెప్పేసి రాసినా కానీ పట్టించుకోలేదు ప్రభుత్వాలు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నా, లేదా కేసీఆర్ ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా చేసిన పని అదే. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్తో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు. అందువల్ల దాని మీద కూడా ఆ దుర్వినియోగాన్ని కూడా అరికట్టేట్లయితే ప్రభుత్వానికి మిగులుతుంది, రోగులకి సేవలు అందుతాయి. అందుకని ఆ చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యం ఆరోగ్యశ్రీకి. ఈయన మేరకు చేస్తారనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక సవాలే. వీటిని ఎట్లా అధిగమించే అవకాశాలు ఉన్నాయి? వీటికి స్కోప్ ఏంటి? వీటికి ఉన్నటువంటి స్కోప్ ఏంటంటే స్పష్టంగా ఆర్థికపరమైనటువంటి అంశాలే కనుక అవసరమైనటువంటి నిధుల్ని అదనంగా కేటాయించాలి. ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా రవాణా వ్యవస్థ, అవి బస్సులు కావచ్చు, రైళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా లాభాల ప్రాతిపదికన ఎక్కడ నిర్వహించరు. ఎందుకంటే సేవా రంగాలు జనంతో కూడుకున్నవి కనుక. అందువలన అవసరమైనటువంటి ఖర్చుల్ని వసూలు చేసుకోవాలి. అవసరమైనటువంటి ఖర్చులను వసూలు చేయాలంటే ఖర్చులు పెరిగినప్పుడు ఛార్జీలు పెంచడం అనేటువంటిది ఒక పద్ధతి. అందువలన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఛార్జీలను ఏ మేరకు పెంచాల్సి వస్తుంది, ఇప్పటికే పెంచారు, ఇంకా అదనంగా పెంచాల్సినటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే గత 1.5 ఏడాదిన్నర కాలంగా కేంద్ర ప్రభుత్వము డీజిల్ రేట్లని పెంచలేదు. అంతకుముందు చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో ₹1 పెరిగితే మేము ₹1 పెంచుతాము, ₹1 తగ్గితే తగ్గిస్తామని చెప్పి ఒక పాలసీని చెప్పారు. అది జనానికి అలవాటు చేయడానికి. కానీ ఆ విధమైనటువంటి ఇది 2022 ఏప్రిల్ నుంచి ఈ కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. ఎందుకు నిలిపేసిందో వాళ్ళు చెప్పరు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా జనానికి తగ్గించలేదు. అందుకని మార్కెటింగ్ కంపెనీలకి లేదా దిగుమతి చేసుకునేటువంటి వాటికి లబ్ధి చేకూర్చడానికి ఇది చేస్తున్నారు. అందువల్ల డీజిల్ రేట్లు అనేటువంటివి 1.5 ఏడాదిన్నర కాలంగా పెరగలేదు కనుక ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. రేపు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ఎత్తేసి పెరిగినటువంటి డీజిల్ ఛార్జీలన్నింటినీ కూడా జనం మీద నెట్టేస్తే అనివార్యంగా మళ్ళీ ఆర్టీసీ నష్టాలు పాలవుతుంది, అది ఛార్జీలని పెంచాల్సి వస్తుంది. అందుకని ఆర్థికపరమైనటువంటి ఈ సమస్యలు రవాణా రంగంలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రభుత్వం చికిత్సకు అయ్యేటువంటి ఛార్జీల విషయంలో బేరమాడి లేదా నిబంధనలను ఉపయోగించి అదుపు చేయటం అనేటువంటిది ఒకటి. అన్నింటికి మించి నా అభిప్రాయం ఏంటంటే కార్పొరేట్ ఆసుపత్రులు ఏ విధమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నాయో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులని వాటికి కౌంటర్గా చేయాలి. ఎందుకు అంటే మనకి కేరళ అనుభవం చూసాం. కేరళలో కార్పొరేట్ ఆసుపత్రులు లేవు,
కానీ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు అక్కడ పనిచేస్తున్నాయి. అందుకని అక్కడ ఆరోగ్యశ్రీ లేదు, లేకపోతే ఇలాంటి వైట్ రేషన్ కార్డులు ఇలాంటివి ఏమీ లేదు, కానీ కంప్లైంట్స్ కూడా లేవు. మొత్తం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాటికి చేస్తుంది. అందుకని ఈ కార్పొరేట్ ఒక విధంగా ఈ దోపిడీని, ఈ కార్పొరేట్లకు ఇచ్చేటువంటి డబ్బునే మౌలిక సదుపాయాలకి లేదా ఎక్విప్మెంట్కి వీటన్నింటికి ప్రభుత్వ రంగంలో కనుక ఉపయోగిస్తే రాబోయేటువంటి రోజుల్లో అసలు ఈ పథకం కార్పొరేట్ల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేని పరిస్థితి ఉంటుంది. అందుకని ఆ విధంగా కూడా ప్రభుత్వము ఆలోచించాలనేది నాకు. పెట్టుబడి పెడితే అది స్థిరంగా ఉంటుంది, అది ప్రభుత్వానికి ఆదాయం అంటే మిగిలిపోతుంది.